గాజా సంక్షోభం మళ్లీ మొదటికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా దక్షిణ గాజాలోని రఫా వద్ద ఇజ్రాయెల్ రక్షణ బలగాలపై హమాస్ దాడి జరిపింది. ఈ దాడిలో 2 సైనికులు చనిపోయారు. ప్రతిగా ఇజ్రాయెల్ బలగాలు కూడా జరిపిన వైమానిక దాడుల్లో 19 మంది పాలస్తీనియన్లు మరణించారు. శాంతి ఒప్పందం ఉల్లంఘనపై ఇరు దేశాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. నిన్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇంజనీరింగ్ వాహనంపై ఓ యాంటీ ట్యాంక్ మిసైల్స్ దూసుకొచ్చింది. ఈ దాడిలో 2 ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. ఈ ఘటనను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా పరిగణించారు. ఇది హమాస్ పనేనని, కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గాజాకు మానవతా సాయం ఆపేశారు. అంతేకాదు ప్రతి దాడులతో ప్రతీకారం తీర్చుకోవాలని తమ దేశ సైన్యాన్ని ఆదేశించారు బెంజమిన్. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసి వారం రోజులైనా కాలేదు. అప్పుడే ఒప్పందంపై నీలినీడలు ముసురుకున్నాయి. కాల్పుల విరమణను మీరు ఉల్లంఘిస్తున్నారంటే మీరంటూ హమాస్, ఇజ్రాయెల్ ఆరోపణలు చేసుకుంటున్నాయి. హమాస్ మిలిటెంట్లే తమ సైనికులపై కాల్పులు జరిపారని ఆరోపిస్తోంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కాల్పుల విరమణ ఉల్లంఘనకు హమాస్ పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని సైన్యాధికారులను ఆదేశించారు. అయితే రఫా ఘర్షణలకు తమకు సంబంధం లేదని హమాస్ ప్రకటించింది. ఆ నగరంలో ఏం జరుగుతుందో కూడా తమకు తెలియదని చెప్పింది. తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. గాజా కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా అమల్లో ఉందని భావిస్తున్నారా అని ట్రంప్ను ఓ రిపోర్టర్ అడిగారు. దీనికి ట్రంప్ సమాధానమిస్తూ అవును అని సమాధానమిచ్చారు. గాజా శాంతి ఒప్పందానికి వచ్చిన ఢోకా ఏం లేదన్నారు. తాము హమాస్తో పరిస్థితి చాలా శాంతియుతంగా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నామని చెప్పారు. అయితే తాజా దాడులకు హమాస్ నాయకత్వానికి సంబంధం లేదేమో అనిపిస్తోందన్నారు. బహుశా రెబెల్స్ ఈ తరహా ఘటనలకు పాల్పడుతున్నారేమో అని కామెంట్స్ చేశారు ట్రంప్. అయినా సరే ఈ వ్యవహారాన్ని పరిష్కరిస్తామని, అందుకోసం కఠినంగా అయినా వ్యవహరిస్తామన్నారు ట్రంప్.